పెట్టి మన జనతా డాక్టర్ గారు ఆయన సొంత డబ్బులతో ప్రజల ఆరోగ్యం, ప్రజల శ్రేయస్సు కోసం కల్తీ లేని ఆహారం, కల్తీ లేని నీరు, ఏదైతే ప్లాస్టిక్ని ఎక్కువ మనం వాడటం వల్ల జరిగే అనర్థం గురించి ప్రజలకి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈరోజు మరి ఒక పాంప్లెట్ని రిలీజ్ చేసి ప్రజలు పంచే కార్యక్రమం చేపట్టారు. ఆయన అభినందనీయం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కాపాడటం మన బాధ్యత. జబ్బు వచ్చిన తర్వాత మనం దాని గురించి ఆలోచించడం కంటే అలా సహాయం చేయడం, జబ్బు రాకుండానే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా సంవత్సరం నుంచి కూడా అన్ని హోటల్స్ త్వరగా చెక్ చేయించడం జరుగుతుంది. ఎక్కడైతే నెల నూనెలతోనూ కాగు నూనెలతోనూ చేసే అన్నీ కూడా సీజ్ చేయమని చెప్పాం. మరి ఎక్కడ కూడా టేస్టింగ్ సాల్ట్ వాడొద్దని చెప్పాం. ప్లాస్టిక్ని వ్యర్థాలను రోడ్ల మీద, డ్రైన్లోను, కాలంలోనూ పడేద్దని చెప్పే విధంగా ఎవరు వేసినా కాంపౌండ్ వాళ్ళు 10,000 రూపాయలు ఫైన్ కట్టాలని కూడా తాడిపూడిలో పెట్టాం. ఇవన్నీ మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రానికి ఆదాయం కోసం కాదు. ఇది ఏదైతే మీరు తప్పు చేస్తే శిక్ష ఉందో దానికి భయపడైనా సరే మీరు సహకరిస్తారనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం తప్ప మీ దగ్గర డబ్బు తీసుకోవాలనే ఆలోచన ఏమాత్రం ప్రభుత్వానికి లేదు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మరి పొల్యూషన్ కంట్రోల్ కోసం ఆయన చేసి తపన మీరు చూస్తూ ఉన్నారు. ఇటు సముద్రంలో కానీ ఇటు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని ఏ రకంగా అరికట్టాలనే దాని మీద నిరంతరం ఆయన తపన పడుతూ ఉన్నాడు. అలాంటిది మన ప్రజలే మనం కోఆపరేట్ చేయకపోతే రేపు పొద్దున మన ఆరోగ్యానికి మన క్యాన్సర్ పాలవుతూ ఉన్నాం. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ పాలవుతూ ఉన్నాం. ఎక్కడా కూడా మనం కంపోస్ట్ చేయడం అవ్వట్లేదు. ఇప్పుడు కంపోస్ట్ యార్డ్కి వెళ్తే 1,00,000 టన్నులు చెత్త ఉంది. ఎక్కడ వేయాలో అర్థం పరిస్థితి ఈ తాడేపల్లి మున్సిపాలిటీకి. కాబట్టి దీన్ని అన్నింటికి మీరు సహకరించి మరి ఈ మన డాక్టర్ గారు ఏదైతే ఈ మంచి ఉద్దేశంతో పాంప్లెట్లు పంచారో ఏదో చూసి పక్కన పడేయకుండా దీన్ని మీరందరూ అనుసరిస్తే మనందరి ప్రాణాలు కాపాడినట్టు అవుద్ది. కాలువల్లో కానీ, మురుగు కాలువల్లో కానీ, రోడ్ల మీద కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, చెత్తను కానీ వేయకండి. అదేవిధంగా ఆహార పదార్థాలు కల్తీ ఎక్కడ జరిగినా, నెయ్యిలో కలిపినా, పాలల్లో కలిపినా, అదేవిధంగా ఎక్కడైనా కఠిన శిక్షలు ఉంటాయి. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు డైరెక్ట్గా తెలియపరచండి. అధికారులను నేను పంపించి వాళ్ళ మీద కేసులు రాయించి ఆ దుకాణాలు సీజ్ చేయించి బాధ్యత నేను తీసుకుంటానని కూడా చెప్పాను. ఎక్కడైనా కల్తీ ఆహారం, నిల్వ మాంసం, లేకపోతే మాడు నూనె, అదేవిధంగా కలర్స్, టేస్టింగ్ సాల్ట్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారణం అనే విషయాన్ని గుర్తించుకోండి. ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల చిన్నపిల్లలు ఊపకాయలు రావడం, వాళ్ళు చాలా ఇబ్బందులు పడడం అని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఈ పాంప్లెట్ ఇచ్చింది వ్యర్థం కాకుండా మీరందరూ ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.